హాయ్ హలో వెల్కమ్ టు రామన్ ఎడ్యుకేషన్ అకాడమీ. ఈరోజు మనం క్లాస్ 11లో పర్సంటేజ్ ఆర్ఎస్ అగర్వాల్లోని పర్సంటేజ్ అనే టాపిక్లో తెలుగులో చెప్పడం జరుగుతుంది. అందులో క్లాస్ 11లోని 162 క్వశ్చన్. క్లాస్ 11లో 162 క్వశ్చన్ వచ్చేసి, ఒక ఉత్పాదకత కంపెనీ ప్రతి సంవత్సరం ఒడిదుడుకులు ఉంటాయి. 2 వరుస సంవత్సరాలు నిలకడగా 15% ఉత్పాదకత పెరిగింది. 2 వరుస సంవత్సరాలు ఏ విధంగా ఉంది? ఉత్పాదకత పెరగడం జరిగింది. అయితే 3 సంవత్సరాల్లో 10% తగ్గింది. వరుసగా 2 సంవత్సరాలు 15% ఉత్పాదకత పెరిగింది. 3వ సంవత్సరంలో 10% తగ్గింది. మళ్ళీ తర్వాత 2 సంవత్సరాలు వరుసగా నిలకడ 15% పెరిగింది. మళ్ళీ ఎంత పెరిగింది? 15% పెరిగి 3వ సంవత్సరంలో 10% తగ్గింది. 3వ సంవత్సరంలో 10% తగ్గింది. అయితే 1998 నుంచి వెళ్ళి లెక్క పెడితే 2001 సంవత్సరంలో ఉత్పాదకత ఏ మేరకు ప్రభావితం అయింది? అయితే ఒక కంపెనీ యొక్క ఉత్పాదకత ఫస్ట్ ఏ విధంగా ఉంది మనకు తెలియదు కాబట్టి 100 అనుకోండి. 100 అనుకుంటే కంపెనీ యొక్క ఉత్పాదకత ఫస్ట్ 100 అనుకోండి. 100 అనుకుంటే ఫస్ట్ ఏ విధంగా పెరిగింది? 2 సార్లు పెరిగింది కాబట్టి ఎంత పర్సెంటేజ్ పెరిగింది? 15% పెరిగింది కాబట్టి 115/100. అలాగే 115/100. నెక్స్ట్ మళ్ళీ ఎంత తగ్గింది? 10% తగ్గింది. 10% తగ్గిందంటే 90/100. 90/100. మళ్ళీ ఏమైంది? 15 సంవత్సరం తర్వాత ఏమైంది? మళ్ళీ పెరిగింది. అయితే మళ్ళీ పెరిగితే ఎంత? 115/100. 115/100. 100 పోద్ది. నెక్స్ట్ 0 పోతే 5 రెంట్ల 10, 5 రెంట్ల 5 ముళ్ళ 15, 5 20ల 5 23. నెక్స్ట్ 5 20ల 5 23. ఓకే. నెక్స్ట్ మనకు ఏం మిగులుతుంది? 23 × 23 × 23 × 9/2 × 20 × 20. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు 23 × 23 × 9 × 23 వాల్యూ వచ్చేసి 109,434 అనేది. నెక్స్ట్ బై 2 × 20 × 20. 2 × 20 × 20. నెక్స్ట్ 2 ఎక్కం 2, 2 5ల 10, 2 నల్ల 8, ఎంత మిగులుతుంది? 1. 2 అల్ల 14. నెక్స్ట్ 2 ఎక్కం 2, 2 ఏళ్ళ 14. నెక్స్ట్ 2 10ల 20, 2 2 4, 1 మిగులుతుంది. 2 ఏళ్ళ 14. అలాగే 2 ముళ్ళ 6, 1 మిగులుతుంది. 2 5ల 10. మనకు పాయింట్లో వస్తుంది కాబట్టి 8, ఈ 7 8గా అప్రాక్సిమేట్లీ అంటే 8గా తీసుకోండి. 8గా తీసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ 2 ముళ్ళ 6, 1 మిగులుతుంది. 2 5ల 10, మళ్ళీ 1 మిగులుతుంది కాబట్టి 17 పోదు కాబట్టి 8గా తీసుకుంటే 2 8ల 16గా పోతే 6గా తీసుకోండి. 6గా తీసుకుంటే పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇక్కడ వరకు అప్రాక్సిమేట్లీ ఇక్కడ వరకు తీసుకుంటే మనకు నెక్స్ట్ 2 10ల 20, అలాగా 2 ఎక్కం 2, 2 ముళ్ళ 6, మళ్ళీ 2 6ల 12, 1 మిగులుతుంది. 2 ఏళ్ళ 14, మళ్ళీ 1 మిగులుతుంది. 2 9ల 18. దట్ ఈజ్ ఈక్వల్ టు 13,678/100. 13,678/100. మనకు ఇక్కడ కింద 2 సున్నాలు కాబట్టి పైన రైట్ సైడ్ నుంచి వెళ్ళి 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టుకుంటే మనకు 136.78 అంటే 136.78 అంటే మనం దాన్ని 137గా రాసుకోవచ్చు కదా. అంటే ఎంత పర్సంటేజ్ ప్రభావితం అయింది? 33% అనేది ప్రభావితం కావడం జరిగింది. ఓకే. నెక్స్ట్ 163 క్వశ్చన్. ఒక దేశ జనాభా 10 కోట్లుగా అంచనా వేశారు. అది తర్వాత 3 సంవత్సరాల్లో 13.31 కోట్లకు పెరుగుతుందని అంచనా. ఏకరూప పెరుగుదల రేటు ఎంత? ఏకరూప పెరుగుదల రేటు ఎంత? ఒక దేశ యొక్క జనాభా 10 కోట్లు అంచనా వేశారు. అది తర్వాత 3 సంవత్సరాల్లో 13.31 కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు. ఏకరూప పెరుగుదల రేటు ఇక్కడ మనకు ప్రజెంట్ ఎంత ఉండే? 10 కోట్లు ఉండే. తర్వాత ఎంత అయింది? 10 కోట్లు. తర్వాత ఎంత అయింది? 13.31 అయింది. ఇక్కడ మనకు
ఇక్కడ పాయింట్లలో ఉంది, ఇక్కడ పాయింట్లో లేదు కాబట్టి ఇక్కడ పాయింట్ తర్వాత 2 అంకెలనే కాబట్టి ఇక్కడ 2 అంకెలు పెట్టుకోండి. అంటే ఏమవుతుంది, ఇది 1000 అవుతుంది. కింద ఏమవుతుంది 1331 క్రోస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకు పెరుగుదల రేటు ఆర్ అడిగింది కాబట్టి ఆర్ ఏ విధంగా కనుక్కోవాలంటే మనకు ఒక ఫార్ములా అండి, పి ఇంటూ వన్ ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్. ఇక్కడ పి అంటే మనకు 1000, పి అంటే 1000, 1 ప్లస్ ఆర్ కనుక్కోమంది కాబట్టి ఆర్ ఇలానే ఉంచితే ఎన్ వాల్యూ ఏ విధంగా వస్తుంది 3, ఎన్ వాల్యూ ఈక్వల్ టు 3, ఎన్ వాల్యూ 3 ఈక్వల్ టు ఎంత అయింది, ఇది 1331. ఓకే, నెక్స్ట్ ఈ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ క్యూబ్ ఇలానే ఉంచి నాకు ఈ 1000 అంటే తీసుకపోతే 133 1/100. నెక్స్ట్ ఇక్కడ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ క్యూబ్ ఈక్వల్ టు దీన్ని 11 హోల్ స్క్వేర్ అంటే మనకు 31గా రాసుకోవచ్చు. 11 హోల్ క్యూబ్. అలాగే 1000ను 10 క్యూబ్ కూడా రాసుకోవచ్చు, అంటే హోల్ క్యూబ్ రాసుకోవచ్చు కదా. 11 క్యూబ్ అంటే 131, 10 క్యూబ్ అంటే 1000. ఓకే, ఇప్పుడు మనకు ఈ 3 పోయింది అనుకో, ఏమి మిగులుతుంది 1 ప్లస్ ఆర్ బై 100 ఈక్వల్ టు 11/30. ఇప్పుడు ఇక్కడ ఉన్న +1 అనేది అటుపోతే ఏమైంది ఆర్ బై 100 ఈక్వల్ టు 11/10 - 1. ఓకే, నెక్స్ట్ ఆర్ బై 100 ఈక్వల్ టు ఇక్కడ 10 × 1 ఎంత అవుతుంది 10 అవుతుంది. 10 ఇట్లకి వెళ్ళి 11 పోతే 1 మిగులుతుంది. ఓకే, బై 10 ఇలానే వస్తే మనకు నెక్స్ట్ 10 ఎక్కం 10 పదుల అంటే ఆర్ ఈక్వల్ టు పెరుగుదల రేటు ఎంత 10%. ఆర్ ఈక్వల్ టు పెరుగుదల రేటు ఎంత 10%. ఓకే, నెక్స్ట్ 164 క్వశ్చన్. ఒక భవనము రూపాయలు 1,33,100 రూపాయల విలువ గల దానిని 72,900 విలువ గల స్థలంలో కట్టారు. భవనం విలువ సంవత్సరానికి 10% తరుగుతూ స్థలం ధర సంవత్సరానికి 10% పెరుగుతూ పోతే ఎన్ని సంవత్సరాల తర్వాత ఆ రెండింటి విలువ ఒకటే అవుతుంది? ఇది కూడా సేమ్ ఫార్ములా ప్రకారం P × 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్. ఈ ఫార్ములాను చూసుకుంటే మనం భవనం యొక్క రూపాయలు ఎంత విలువ కలిగి భవనం యొక్క అది ఇక్కడ మనకు చూసుకోండి. ఫస్ట్ 133,100. నెక్స్ట్ ఎంత ఉంది 72900. 00 తీసుకుంటే మనకు 1331, దీన్ని 729గా రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ ఫస్ట్ భవనం ఎంత, భవనం విలువ 1331. భవనం యొక్క విలువ అంటే దాని యొక్క రూపాయలు 1 ప్లస్ ఆర్ అంటే మనకి ఎంత ఇచ్చాడు 10% తగ్గింది. 10% తగ్గిందంటే ఇక్కడ మైనస్ వస్తుంది, పెరిగిందంటే ప్లస్. ఓకే, 10/100 హోల్ పవర్ ఎన్ తెలియదు కాబట్టి మనకు ఎన్. నెక్స్ట్ భవనం యొక్క విలువ అంటే స్థలం యొక్క విలువ ఎంత ఉంది 729. ఓకే, 1 ప్లస్ ఎంత పెరిగింది 10% పెరుగుతుంది కాబట్టి ప్లస్ తీసుకున్నాం. ఆర్ మనకు ఆర్ ఎంత 10/100 హోల్ పవర్ ఎన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ 1 - 10/100 ఏమవుతుంది, ఇక్కడ మనకు ఈ 1ను 100 గుణిస్తే మనకి ఏమవుతుంది 100 అవుతుంది. 100 - 10/100. ఓకే, నెక్స్ట్ ఇటు తీసుకురండి. మన ఇక్కడ హోల్ పవర్ బై మళ్ళీ ఇది ఏమవుతుంది 100 × 1 ఏమవుతుంది 100, ప్లస్ ఉంది కాబట్టి +1గా రాసుకుంటే 10/100. ఓకే, హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు 729 ఇది ఇటు వస్తే 1331. నెక్స్ట్ 10 - 100 - 10 అవుతుంది 90, అంటే 90/100 హోల్ పవర్ ఎన్ బై 100 + 10 110/100 హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు
ఇక్కడ మనం 729ను 9 క్యూబ్గా, అలాగే 1331 ఇంతకుముందు మనం 11 క్యూబ్గా రాసుకోవడం జరిగింది, అంటే ఓల్ క్యూబ్. ఓకే, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 0 పోతే 0 పోతే 9/10 9/10 ఇంటూ ఇది, ఈ భిన్నం పైకి వస్తే 10/9 అవుతుంది. దీనికి ఓవరాల్గా n రాసుకోండి. ఓవరాల్గా n ఈక్వల్ టు 9/11 హోల్ పవర్ క్యూబ్. నెక్స్ట్ 10 పోతే మనకు ఏం మిగులుతుంది? 9/11 హోల్ పవర్ n ఈక్వల్ టు 9/11 హోల్ పవర్ 3. అంటే ఇక్కడ ఇవి రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇవి వాల్యూస్ అనేది కూడా సేమ్ అవుతుంది కదా, అంటే n ఈక్వల్ టు 3 అనేది మనకు ఆన్సర్. n ఈక్వల్ టు 3 అనేది ఆన్సర్. నెక్స్ట్, ఒక పట్టణ జనాభా సంవత్సరానికి 4% పెరుగుతుంది, కానీ వలస వలన 1/2% సంవత్సరానికి తగ్గుతుంది. 3 సంవత్సరాల్లో పెరుగుదల రేటు ఎంత? మనకు ఫస్ట్ ఏ విధంగా ఉంది? ఫస్ట్ మనకు 4% ఉంది. 4% ఉంది. తర్వాత ఏ విధంగా మారింది అంటే -1/2గా మారింది. వలసపోవడం వల్ల తగ్గింది. ఎంత తగ్గింది? -1/2%కి తగ్గింది. ఓకే, 4 నుంచి వెళ్ళి -1/2%కి తగ్గిందంటే ఏమవుతుంది? 4/8 1/2 అంటే 7/2%. 2%ని ఏమని రాసుకోవచ్చు మనము? 7/200. పెరిగింది కాబట్టి ఓవరాల్గా పెరిగింది కాబట్టి ఎంత? 207/200గా రాసుకోవచ్చు కదా. 207/200 అంటే 207/200. ఇది ఏ విధంగా జరిగింది? 3 సంవత్సరాలలో అన్నాడు కాబట్టి మనకు రేటు ఎంత? రేటు 100 అనుకుంటే మనకు 3 సంవత్సరాల్లో ఫస్ట్ సంవత్సరానికి 207/200, అలాగే రెండవ సంవత్సరానికి 207/200, నెక్స్ట్ మూడో సంవత్సరానికి 207/200. ఓకే, నెక్స్ట్ 100 ఎక్కం 100 రెంట్ల. ఓకే, 2 ఎక్కం 2 ఎక్కం 0, 2 ముళ్ళ 6, 1 మిగులుతుంది. పాయింట్ పెట్టుకుంటే 10 అవుతుంది. 2 5ల 10, 2 5ల 10. నెక్స్ట్ 2 ఎక్కం 2 0, 2 5ల 10, 2 ఎక్కం 2, 2 ఏళ్ళ 14. నెక్స్ట్ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకోండి. 2 ఏళ్ళ 14 అంటే మళ్ళీ 1 మిగులుతుంది. మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుంటే 2 5ల 10, 51.75. నెక్స్ట్ 2 ఎక్కం 0, 2 2ల 4, 1 మిగులుతుంది. 11 అవుతుంది. 2 5ల 10, మళ్ళీ 1 మిగులుతుంది. 17, 216 అంటే అప్రాక్సిమేట్లీ 25.8 సంథింగ్ వస్తుంటుంది. అయితే మనకు దీన్ని 207 × 207 డైరెక్ట్గా చేస్తే మనకు 11.87 రావడం జరుగుతుంది. అంటే మనకు ఫస్ట్ 100 అనుకున్నాం కాబట్టి 100 - 110.87 అంటే ఎంత ఎక్కువ ఉంది? 100కు 10.87 ఎక్కువ ఉంది కాబట్టి పెరుగుదల రేట్ ఏ విధంగా ఉంది? 10.87గా ఉంది. 10.87 అంటే మనం దీని రకం 10.8% అయినా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 166. ప్రస్తుతం జనన రేటు ప్రతి 1000 మందికి 32 కాగా అనురూపంగా మరణ రేటు ఏ విధంగా ఉంది? 1000 మందికి 11గా ఉంది. అయినా జనాభాలో నికర పెరుగుదల శాతం ఎంత? అయితే జనరేటు ప్రతి 1000 మందికి జనరేటు ఎట్లా తీసుకున్నారు? ప్రతి 1000 మందికి తీసుకోవడం జరిగింది. అయితే ప్రతి 1000 మందికి ప్రస్తుతం జనరేట్ ఏ విధంగా ఉంది? 32గా ఉంది. మరణ రేటు 11గా ఉంది. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 21. ఎంతమందికి తీసుకుంటాం మనం? 1000 మందికి తీసుకుంటున్నాం. పర్సంటేజ్ అడిగింది కాబట్టి ఇంటూ 100 0 పోతే మనకు 21.10. దీన్ని ఏమి రాస్తాం? 2.1 అంటే ఒక 0 ఉంది కాబట్టి రైట్ సైడ్ నుంచి ఒక పాయింట్, ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టుకుంటే మనకు 2.1. నెక్స్ట్, ఒక గ్రామంలో మొత్తం జనాభా 5000. పురుషుల స్త్రీల సంఖ్యలో 10%, 15% వరుసగా పెరుగుదలగా ఉన్నందువల్ల గ్రామ జనాభా 5600 అయింది. గ్రామంలో పురుషుల సంఖ్య ఎంత? ఫస్ట్ గ్రామంలో మొత్తం జనాభా ఎలా ఉంది? 5000గా ఉంది.
తర్వాత ఎంతకు పెరిగింది? 5,600గా పెరిగింది. అంటే 5,000 నుంచి వెళ్ళి 5,600 పెరిగిందంటే ఎంత పెరిగింది? 600 పెరిగింది. అంటే ఫస్ట్ ఉన్న జనాభా ఎంత? 5,000. అంటే ఇది పర్సెంటేజ్గా రావాలి కాబట్టి ఇంటూ 100 వేయాలి. ఓకే, ఈ సున్నాలకు 2 సున్నాలు 5 ఎక్కం, సారీ 0 0 5 ఎక్కం 5 రెంట్లు, అంటే 5,000 జనాభా 5,600కు వచ్చింది కాబట్టి ఎంత పర్సెంటేజ్ పెరిగింది? 600 పెరిగితే 12% పెరిగింది. అయితే ఇక్కడ మనకు పురుషుల సంఖ్య మేల్, అలాగే ఫీమేల్ స్త్రీల సంఖ్య ఎంత పెరిగిందంటే ఒక దాంట్లో 10%, మిగతా దాంట్లో 15% పెరగడం జరిగింది. ఓవరాల్గా ఎంత పెరిగింది మనకు? టోటల్ జనాభాలో 12% పెరగడం జరిగింది. 10 - 2 12 అంటే 2%. అలాగే ఇది మిశ్రమ పద్ధతి అంటారు షార్ట్కట్లో. 15 - 12 3%. ఇది మేల్ వాల్యూ పెరిగిన పర్సంటేజ్, ఇది ఫీమేల్ వాల్యూ. ఓకే, మనకేమన్నాడు? అయితే ఆ గ్రామంలోని పురుషుల సంఖ్య ఎంత అన్నాడు. టోటల్ ఎంత? టోటల్ 5 వాల్యూ మనకి ఎంత ఇచ్చిండు? 5,000. నెక్స్ట్ మనకు మేల్ సంఖ్య ఎంతో అడగడం జరిగింది కాబట్టి 3కి ఎంత అంటే 3 × 5,000 5. ఓకే, 5 ఎక్కం 0 0 0 = 3,000 ఓకే, నెక్స్ట్ బి రాబడి కంటే ఏ రాబడి 25% ఎక్కువ. ఏ రాబడిలో బి రాబడి ఎంత శాతం? అయితే మనకు ఇప్పుడు బి రాబడి ఏ కంటే ఏ విధంగా ఎక్కువ ఉంది? 25% ఎక్కువ ఉంది. మనకు ఇక్కడ బి రాబడి తెలియదు కాబట్టి 100 అనుకోండి. 100 అనుకుంటే బి రాబడి కంటే ఏ రాబడి ఎంత శాతం ఎక్కువ ఉంది? 25% ఎక్కువ ఉంది కాబట్టి 125% అయింది. ఓకే, నెక్స్ట్ ఏ రాబడిలో లో అన్న వాల్యూ కింద వేసుకోవాలి. నేను క్లాస్ ఫస్ట్ నుంచి వస్తున్నా. లో అన్న వాల్యూ అనేది ఫస్ట్ కింద వేసుకుంటే బి రాబడి ఎంత శాతం? బి రాబడి ఎంత ఉంది మనకు? 100. ఎంత శాతం అన్నాడు కాబట్టి ఇంటూ 100 25 నల్ల 100 25 125. ఓకే, నెక్స్ట్ 5 ఎక్కం 5 5 20 20 × 4 ఎంత? 80%. అయితే బి రాబడి ఎంత శాతం? 80% బి రాబడి. ఓకే, నెక్స్ట్ 169కి వచ్చాం. 169 బి జీతం కంటే ఏ జీతం 50% ఎక్కువ. ఏ జీతం కంటే బి జీతం ఎంత శాతం తక్కువ? అయితే సేమ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు బి జీతం కంటే ఏ జీతం ఏ విధంగా ఉంది? 50% ఎక్కువగా ఉంది. అయినా ఏ జీతం కంటే బి జీతం ఎంత శాతం తక్కువ? బి జీతం అనేది ఎంత శాతం తక్కువ? ఓకే, ఇప్పుడు బి జీతం కంటే ఏ జీతం ఎంత శాతం ఎక్కువ ఉంది? బి జీతం తెలియదు కాబట్టి మనకు బి జీతం వచ్చేసి 100 అనుకోండి. బి జీతం కంటే ఏ జీతం ఏ విధంగా ఉంది? 50% ఎక్కువ ఉంది, అంటే 150% ఎక్కువగా ఉండడం జరిగింది. ఏమన్నా నెక్స్ట్ ఏ జీతం కంటే దేంతో పోలుస్తున్నాం మనం? ఏ జీతం కంటే అంటే మనకు హారంలో 150 వస్తుంది. బి జీతం ఎంత శాతం ఎక్కువ ఉంది? 50% ఎక్కువ ఉంది కదా. 50% ఎక్కువ ఉంది కాబట్టి 50. ఓకే, శాతం కనుక్కోమన్నాడు కాబట్టి ఇంటూ 100. 0 0 పోతే 5 ఎక్కం 5 ముళ్ళ =100/3. మనకు 100/3 అంటే 100ని 3తో చేస్తే మనకి ఏ విధంగా వస్తుంది? 3 ముళ్ళ 9 10 3 ముళ్ళ 9 ఒకటి మిగులుతుంది. దీన్ని లవంగా దీన్ని హారంగా రాసుకుంటే ఏ విధంగా వస్తుందంటే మనకు 33 1/3% బి జీతం తగ్గడం జరిగింది. ఎంత శాతం తగ్గడం జరిగింది? 33 1/3%గా తగ్గడం జరిగింది. నెక్స్ట్ బి కంటే ఏ ఎత్తు 10% ఎక్కువ. బి కంటే ఏ ఎత్తు ఏ విధంగా ఎక్కువ? 10% ఎక్కువ. 40% అండి. ఇది 40%. బి కంటే ఏ యొక్క ఎత్తు 40% తక్కువ. ఏ ఎత్తు కంటే బి అనేది ఎంత ఎక్కువ శాతం? మనకు బి కంటే అన్నాడు కాబట్టి బి వాల్యూ తెలియదు కాబట్టి బి 100 అనుకుంటే ఏ ఎత్తు ఎంత శాతం తక్కువ? 40% తక్కువ. 40% అంటే ఎంత అవుతుంది? 60% అవుతుంది. బి ఎత్తు కంటే మనం దేనితో పోలుస్తున్నాం? ఏ ఎత్తు కంటే ఓకే, ఏ ఎత్తు కంటే అంటే ఇది 60% అనేది హారంలో ఉంటుంది. ఏ ఎత్తు కంటే బీది ఎంత శాతం ఎక్కువ ఉంది?
40% ఎక్కువ ఉంది కదా, కాబట్టి 40% కనుక్కోమంటారు కాబట్టి ఇంటూ 100 జీరో జీరో పోద్ది, 2 రెండ్ల 2 మూడుల. మళ్ళీ మనకు సేమ్ 100/200/3 వచ్చింది. అంటే 200ని 3తో చేస్తే మనకి ఏ విధంగా వస్తుందో చూద్దాం. 3×6 = 18, 2 మిగులుతుంది 0. 3×6 = 18, మళ్ళీ 2 మిగులుతుంది. ఈ 2ని లవంగా ఈ 3ని హారంగా రాసుకుంటే మనకు ఎంత శాతం ఎక్కువ శాతం వచ్చింది? 66.2/3% ఎక్కువ పర్సంటేజ్ రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 171 క్వశ్చన్. క్యూకు పి 6 రెట్లు పెద్దది, పీ కంటే క్యూ ఎంత శాతం తక్కువ అని ఇక్కడ 2 వాల్యూస్ చూడడం జరిగింది. ఒకటి పీ అలాగే ఒకటి క్యూ. క్యూ కంటే పీ ఎన్ని రెట్లు పెద్దది? 6 రెట్లు పెద్దది. అంటే క్యూను 1 అనుకుంటే దీనికంటే 6 రెట్లు పెద్దది కాబట్టి 6. ఓకే, పీ కంటే క్యూ ఎంత శాతం ఎక్కువ ఉంది? పీ కంటే క్యూ అనేది 5% అనేది ఎక్కువగా ఉండడం జరిగింది. ఓకే, 5% ఎక్కువ ఉంది. అంటే మనం ఏ విధంగా దేంతో పోలుస్తున్నాం? పీ కంటే అన్నాం కాబట్టి పీ వాల్యూ 6 అనేది కింద వేసుకుంటే శాతం అడిగాడు కాబట్టి ఇంటూ 100 ఈక్వల్ టు 500/6. 500/6, 2 మూడుల 6, 2 రెండ్ల 5, 2 రెండ్ల 4, 2 5ల 10 ఈక్వల్ టు 250. అంటే 250/3. దీన్ని ఏ విధంగా రాస్తామంటే మనం 250ని 3తో చేస్తే మనకు 3 ఎందుల 24, 1 మిగులుతుంది 0. 3 రెంట్ల 6, 3 ముళ్ళ 9, మళ్ళీ 1 మిగులుతుంది. ఈ 1 హారంగా 3 లవంగా రాసుకుంటే 1 లవంగా అలాగే 3ను హారంగా రాసుకుంటే ఆన్సర్ 83 1/3%గా రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 172. 2 సంఖ్యలు మూడో సంఖ్య కంటే 30% అలాగే 37% వరుసగా తక్కువ. ఒకటి 30%, అలాగే 37% వరుసగా తక్కువ. అంటే రెండవ సంఖ్య మొదటి కంటే రెండవ సంఖ్య మొదటి దానికంటే ఎంత శాతం తక్కువ? రెండవ సంఖ్య మొదటి దానికంటే ఎంత శాతం తక్కువ? ఫస్ట్ మనకు ఇక్కడ ఏబిసి అనే 3 వాల్యూస్ అనుకోండి. మనకు 2 సంఖ్యలు, మూడో సంఖ్య తెలియదు కాబట్టి 100 అనుకుంటే మూడో సంఖ్య కంటే మొదటి సంఖ్య ఏ విధంగా ఏ విధంగా తక్కువ? 30% తక్కువ. అంటే ఏ విధంగా అవుతుంది? 70 అవుతుంది. నెక్స్ట్ రెండవ సంఖ్య ఏ విధంగా తక్కువ? 37% తక్కువ. అంటే 63. నేను ఏం లేదండి, మనకు 30% తక్కువ అంటే 100 - 30 = 70. అలాగే 63% అన్నాడు కాబట్టి నెక్స్ట్ 100 - 37% తక్కువ అన్నాడు కాబట్టి =63. ఓకే, నెక్స్ట్ అయితే మొదటి దానికంటే ఎంత శాతము తక్కువ? మొదటి దానికంటే కాబట్టి 70 కింద వేసుకుంటే ఎంత శాతం తక్కువ ఉంది? మొదటి దానికంటే ఎంత శాతం తక్కువ ఉంది? 7% తక్కువ ఉంది. పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఇంటూ 100 0 0 పోతే 70/7. ఓకే, 7 ఎక్కం 7 పదుల ఆన్సర్ ఈజ్ 10%. ఎంత శాతం తక్కువ? 10% అని మాకు తక్కువగా ఉండడం జరిగింది. నెక్స్ట్ 2 సంఖ్యలు మూడో సంఖ్య కంటే వరుసగా 12.5% అలాగే 20% ఎక్కువ. రెండవ సంఖ్యలో మొదటి సంఖ్య ఎంత శాతము? ఎంత శాతము? ఇప్పుడు ఇక్కడ సేమ్ దీన్ని కూడా ఒకటి ఏ మరియు ఒకటి బి ఒకటి సి అనుకుంటే సి తెలుగు కాబట్టి మనకు 100 అనుకుందాం. అయితే మొదటి సంఖ్య ఎంత శాతం ఎక్కువ? 12%. 12.5% తక్కువ, ఎక్కువ. అంటే దీన్ని మనం 12.5 అంటే 12.5 కూడా రాసుకోవచ్చు కదా. ఎక్కువ అన్నాడు కాబట్టి 112.5. అలాగే బి ఎంత అన్నాడు? 25% ఎక్కువ, అంటే 125%. ఓకే, అయితే రెండవ సంఖ్య ఎంత ఉంది? 125. 125లో మొదటి సంఖ్య ఎంత ఉంది? 112.5 అనేది ఎంత శాతం? పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ 0 పెట్టుకోండి. ఇక్కడ 0 0 పోతుంది. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది? 5 రెంట్ల 10, 5 5ల 5 4, 5 5ల 25, 5 రెంట్ల 10. ఓకే, 5 రెంట్ల 10 అండి. ఒకటి మిగులుతుంది. మళ్ళీ 5 రెంట్ల 10, 5 మిగులుతుంది. 5 5ల 25. ఓకే, నెక్స్ట్ 5 ఎక్కం 5, 5 4 20, 5 5ల 25.
ఇది 2 అండి, 5 2 10. ఓకే, 45 ఇంటూ 2 ఈక్వల్ టు మనకు 90 అనేది ఆన్సర్గా రావడం జరిగింది. నెక్స్ట్, ఏ ఆదాయంలో 5% అలాగే బి ఆదాయంలో 15%నకు సమానం. ఓకే, బి ఆదాయంలో 10%, సి ఆదాయంలో 20%నకు సమానం. ఓకే, అయినా సి ఆదాయం 2000 అయితే బీల మొత్తం పెట్టుబడి ఎంత? బీల మొత్తం పెట్టుబడి ఎంత? ఇక్కడ మనకు ఫస్ట్ ఏ ఆదాయంలో 5%, ఏ ఆదాయంలో 5%, అలాగే బి ఆదాయంలో 15%నకు సమానం. బి ఆదాయంలో 15%లకు సమానం. అలాగే నెక్స్ట్ బి ఆదాయంలో 10%, బి ఆదాయంలో 10%, సి ఆదాయంలో 20%నకు సమానం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? 5 ఎక్కం 5, 5 3 15, అంటే ఏ ఈక్వల్ టు 3B. 3B ఎట్ వస్తే A/B అవుతుంది, ఈక్వల్ టు 3:1. 3:1. ఇలాగే 10 ఎక్కం 10, 10 2 20, అంటే B ఈక్వల్ టు 2C. సి వచ్చింది అనుకో B/C, అంటే 2:1. 2:1. మనకు A/B/C ఎలా కనుక్కోవాలంటే మనకు నిష్పత్తి మరియు అనుపాతంలో షార్ట్ కట్ ఇది చెప్తాను, బట్ ఇక్కడ ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఒకసారి ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ A/B అలాగే B/Cని ఈ విధంగా రాసుకోండి. A/B, B/C. BB కింద వేసుకుంటే మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 3:1 అలాగే 2:1. 2:1. దీన్ని ఏ విధంగా ఇస్తామంటే ఫస్ట్ 3 2 6, 2 ఎక్కం 2, 1 ఎక్కం 1. ఓకే, ఫస్ట్ 3 2 6, 2 ఎక్కం 2, 1 ఎక్కం 1. ఇది ఏ మరియు బి మరియు సి వాల్యూ. ఏ మరియు బి మరియు సి వాల్యూ. ఇక్కడ మనకు సి ఆదాయంలో 20%, అలాగే సి ఆదాయం ఇచ్చిండు 2000 ఇచ్చిండు. సి వాల్యూ ఎంత? 1. సి యొక్క ఆదాయం ఈక్వల్ టు 2000. అయితే ఏబీసీలో మొత్తం రాబడి ఎంత అంటే ఏబీసీలో మొత్తం రాబడి ఎంత అంటే 6 + 2 + 1 ఎంత అవుతుంది మనకు? 9. 9కు ఎంత? ఓకే, 9 × 200/1 ఈక్వల్ టు ఎంత? 1800 అనేది మనకు ఆన్సర్. ఏబీసీలో మొత్తం రాబడి ఎంత? 1800. ఓకే, నెక్స్ట్ 175. 175. బి జీతంలో ఏ జీతం 40% అయితే సి జీతంలో 25% ఏ జీతం. ఓకే, అయినా ఏ జీతం సి జీతంలో ఎంత శాతం? మనకి ఇక్కడ చూడండి ఒకసారి. బి జీతంలో ఏ జీతం 40%. మనకు ఏబిసి అనే 3 వాల్యూస్ ఉన్నాయండి. బి జీతంలో ఏ జీతం అనేది 40%. మనకు బి జీతం తెలియదు కాబట్టి 100 అనుకోండి. 100 అనుకుంటే బి జీతంలో ఏ జీతం ఏ విధంగా ఉంది? 40%గా ఉంది, అంటే ఇది 40 అనుకోండి. ఓకే, ఇది 100 అనుకోండి. నెక్స్ట్ ఇది సి జీతంలో 25%. సి జీతంలో 25%నకు సమానం. నెక్స్ట్ ఇక్కడ మనం సి జీతంలో 25% ఏ జీతం. సి జీతంలో 25%. సి జీతంలో ఇది అంటే మనకు 40 × 25%/100. ఓకే, 25 ఎక్కం 25 నల్ల, 4 ఎక్కం 4 10. ఓకే, లేకపోతే మనకు 100 × 25/100 ఈక్వల్ టు 10. మొత్తం ఎంత అవుతుంది? 40 × 100 ఈక్వల్ టు 400. 400 అనేది మనకు సి యొక్క జీతం. 400 అనేది సి యొక్క జీతం. ఓకే, నెక్స్ట్ ఏ జీతం సి జీతంలో ఏ యొక్క జీతం ఎంత ఉంది? 40. సి జీతంలో ఎంత అంటే 40/400 × 100. 0 0 పోతే 4 ఎక్కం 4 10 ఈక్వల్ టు ఆన్సర్ ఇస్ 10%. 10%. ఓకే, నెక్స్ట్ ఆల్బర్ట్ కంటే పీటర్ 40% ఎక్కువ డబ్బు సంపాదించాడు. ఆల్బర్ట్ కంటే పీటరు 40% ఎక్కువ డబ్బు సంపాదించాడు. అలాగే మైకిల్ కంటే ఆల్బర్టు అర్చన్ 20% తక్కువ. అలాగే మైకిల్
కంటే పీటర్ సంపాదనలో అధికంగా ఉన్న శాతం ఎంత? ఇక్కడ మనకు ఎవరెవరు ఉన్నారు? ఒకటి ఆల్బర్ట్, మరియు ఒకటి పీటర్, మరియు అర్జన్ అనేది ఒకటి. ఆల్బర్ట్, పీటర్, అర్జన్, అలాగే మైకిల్. ఓకే, ఆల్బర్ట్, పీటర్, మైకిల్. నెక్స్ట్ ఇక్కడ మనకు మైకిల్ యొక్క జీతం ఇవ్వలే కాబట్టి 100 అనుకోండి. 100 అనుకుంటే ఇక్కడ ఆల్బర్ట్ కంటే పీటర్ 40% ఎక్కువ డబ్బు సంపాదించాడు. మైకిల్ కంటే ఆల్బర్ట్ 20% తక్కువ సంపాదించాడు. ఆల్బర్ట్ ఎంత సంపాదించి 20% తక్కువ అంటే 80. ఓకే, ఆల్బర్ట్ కంటే పీటర్ 40% ఎక్కువ. ఆల్బర్ట్ ఎంత? 80. 40% అంటే 40/100. 0 పోతే ఎంత? 4×12. 12 అంటే 100కు 12 కలిపితే ఎంత? 112. ఓకే, నెక్స్ట్ ఏమడిగాడు? మైకిల్ కంటే పీటర్ ఎవరితో పోలుస్తున్నాడు? మైకిల్ ఎంత మనకు? 100. ఓకే, 100. మైకిల్ కంటే పీటర్ సంపాదనలో పీటర్ ఎక్కడ ఉన్నాడు? -112 ఈక్వల్ టు ఆన్సర్ ఇస్ 12% అనేది అధికంగా ఉన్నాడు. ఓకే, 12% అనేది మనకు అధికంగా ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ రౌనక్ కంటే అమిత్ నెల జీతం 30% ఎక్కువ. దీపం నెల జీతం కంటే రౌనకు 20% తక్కువ. అమిత్, దీపకుల నెలసరి జీతంలో భేదము 800. అయినా రౌనక్ నెల జీతం ఎంత? మనకి ఇక్కడ రౌనక్ కంటే అమిత్ నెల జీతం 30% ఎక్కువ. అలాగే దీపక్ యొక్క నెల జీతం కంటే రౌనక్ 20% ఎక్కువ. మనకు దీపక్ తెలియదు కాబట్టి దీపక్ 100 అనుకోండి. 100 అనుకుంటే మనకి ఇక్కడ దీపక్ అంటే నెల జీతం రౌనక్ ఏ విధంగా ఉన్నాడు? 20% తక్కువగా ఉన్నాడు. 20% తక్కువగా ఉండడం జరిగింది. రౌనక్ కంటే ఏ విధంగా ఉన్నాడు? 30%. ఓకే, రౌనక్ కంటే అమిత్ నెల జీతం 30గా ఉన్నాడు. రౌనక్ కంటే అమిత్ యొక్క నెల జీతం 30% ఎక్కువ. దీపక్ నెల జీతం కంటే రౌనకు 20% తక్కువ. అయితే అమిత్, దీపక్ల నెలసరి జీతంలో భేదము 800. అయితే రౌనకు నెల జీతం ఎంత? మనకు దీపక్ యొక్క జీతం తెలియదు కాబట్టి 100 అనుకున్నాం. అలాగే రౌనక్ కంటే అమిత్ యొక్క నెల జీతం ఏ విధంగా ఉంది? 30% ఎక్కువగా ఉంది. అయితే రౌనక్ జీతం ఎలా ఉంది? 20% తక్కువ ఉంది. మనకు రౌనక్ జీతం 6 అనుకుంటే ఏ విధంగా ఉంది? 20% తక్కువ అంటే 80%. నెక్స్ట్ రౌనక్ కంటే అమిత్ నెల జీతం 30% ఎక్కువ. మనకు రౌనక్ యొక్క జీతం 80% అనుకుంటే మనకు అమిత్ యొక్క జీతం రౌనక్ యొక్క జీతం 80%. రౌనక్ కంటే 30% ఎక్కువ అంటే 30/100. 0 పోతే 24. అంటే 80కి 24 కలిపితే మనకు అమిత్ యొక్క నెల జీతం 104గా రావడం జరుగుతుంది. 104గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ అమిత్ యొక్క జీతం కూడా మనకు తెలిసింది కాబట్టి 104. అమిత్ మరియు దీపకుల యొక్క నెల భేదం ఎంత? 4%కి ఎంత? 80. అయినా రౌనక్ నెల జీతం ఎంత? రౌనక్ ఇక్కడ 80%కి ఎంత? 80 × 800/4. 80 × 800/4. నా లెక్కం 4×8 అంటే 20. 800 × 20 ఎంత? 16,000 అనేది మనకు ఆన్సర్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మిగతా క్వశ్చన్స్ చూద్దాం. ఓకే.